నమస్తే, వెల్కమ్ టు S10 న్యూస్. ఈనాటి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చిలకలగూడలో కూల్చివేతలు, ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం. చేనేత కళలను ప్రోత్సహించాలి, నేషనల్ సిల్క్ ఎక్స్పో ప్రారంభించిన పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి. వెండి వ్యాపారులను టార్గెట్ చేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, సికింద్రాబాద్ లో భారీ స్కామ్ బస్. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల పరిష్కారం, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంజీవ్ రెడ్డి కృతజ్ఞతలు. కవిత సంచలన ప్రకటన, కొత్త పార్టీగా తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం. సికింద్రాబాద్ చిలకలగూడ నుంచి వారాసిగూడ వరకు భారీ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. రహదారికి ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ వ్యాపార సముదాయాలు, షెడ్లు, తాత్కాలిక దుకాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. ఫుట్పాత్ ఆక్రమణల కారణంగా వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టారు. ప్రజలు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చిలకలగూడ నుంచి వారాసిగూడ వరకు విస్తరించిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన అధికారులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు పాదాచారుల రాకపోకలను సౌకర్యం కల్పించడమే లక్ష్యమన్నారు. ఎవరు మేడం, ఎవరు మోడల్ చేసింది మేడం? బయట అంతా ఎవరితో మాట్లాడు మేడం? పనులు మళ్ళా ఆ గోడకునే లోపల పడతారు. కొంచెం కూడా అదేం మేడం విషయం మొత్తం తీసేయండి, బిల్డింగ్ తీసేయండి. పని అందమైన పని మేడం. మేడం మాట్లాడి కొంచెం కూడా రాజనా
మేడం ఎవరు మేడం బోర్డింగ్ చేసింది మేడం బయట అంతా కూడా లోపలికి ఎవరితో మాట్లాడు మేడం మళ్ళా ఆ గోడకున్న లోపల కొంచెం కూడా విషయం మొత్తం తీసేయండి బిల్డింగ్ తీసేయండి ఏం పని అందమైన పని మేడం మేడం మాట్లాడు కొంచెం కూడా రాజనా మేడం మాట్లాడుతున్నాను రాజనా హైదరాబాద్ లో చేనేత కళలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో నిర్వహిస్తున్న నేషనల్ సిల్క్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలను పరిశీలించిన ఆమె కళాకారుల ప్రతిభను అభినందించారు. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేతకారులు తమ సిల్క్ కాటన్ డిజైనర్ వస్త్రాలను సుమారు 80 స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వచ్చాను మేడం ఒకసారి హోల్డ్ చేయండి మేడం. చిన్న బాగుందన్న మేడం ఏం చెప్తావు నన్ను ఎందుకు చేయి పెట్టకండి ప్లీజ్. ఇచ్చారు చూడండి ఇక్కడ చూడండి ఇద్దరు అన్ని కెమెరాలు చూడండి మేడం, అన్ని చూసుకుంటారండి కెమెరా. मैडम मैडम वो निकालिए मत, आप वैसे ही रखिए. हाँ इधर देखिए, एक फोटो ले लेके बस.
అంతది ఇక అన్ని ఛానల్ డౌట్ మొత్తం బంగారం అంతా దీంట్లోనే ఉన్నట్టుంది మేడం. అవార్డు నీకే రసూల్ పిచ్చకారు పిచ్చట్లే కొంచెం స్లైట్ మేడం ఇటు మేడం ఒకసారి డ్రెస్ కాదు మేడం ఫేస్ కానొస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయనా? ఓకే సార్, నమస్తే అందరికి. నా పేరు పద్మజారెడ్డి, కూచిపూడి ఆర్టిస్ట్ని, పద్మశ్రీని. సో ఈరోజు సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఇక్కడ శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగమం అనే టెంపుల్లో ఇక్కడ ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 200 స్టాల్స్ దాకా ఓపెన్ చేశారు. బట్ అన్ని చాలా బాగున్నాయి, ఇంక్లూడింగ్ జ్యువెలరీ అండ్ శారీస్. అన్ని యూపీ, ఎంపీ, అన్ని ఏరియాస్ నుంచి, వారణాసి, అన్ని ఏరియాస్ నుంచి అందరూ వచ్చారు. వెరైటీ ఆఫ్ శారీస్ ఇక్కడ అండ్ చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. మీకు అందరికి తెలుసు, షాప్స్లో దానికి ఇక్కడ దానికి చాలా వెరైటీ ఉంది. అండ్ ప్లస్ మనకి చక్కగా రీజనబుల్ రేట్లో మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి లేడీస్ అందరికి ఇప్పటికే హాలిడేస్ పిల్లలకి, సో చాలా వెడ్డింగ్స్ ఉన్నాయి మనందరికి. సో మీ అందరూ కూడా వచ్చి చక్కగా ఇక్కడ షాపింగ్ చేసి వీళ్ళ మెయిన్గా వీవర్స్ని మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ మనము చేయాలి. మనం అందరము కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. సో మనకి ఎక్కడైతే మనకేముంది, మనకి ఎక్కడైతే తక్కువ రేటుకి దొరుకుతాయో అందులో ఇక్కడ అంతా ప్యూర్ ఉన్నాయి అన్నీ కూడా. సో వీళ్ళందరూ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటుంటే చాలా బాగున్నాయి. ఇప్పటికే చాలా కొనేయాలనిపిస్తూ ఉంది. యాజ్ ఎ లేడీగా నాకు కూడా చీరలు అంటే చాలా ఇష్టం. నేను వేసుకుంది కోటా శారీ అండ్ సమ్మవేర్. సో ఎంత హ్యాపీగా ఉంటుంది, ఈ రోజు అంతా వేసుకున్నా సరే వీ డోంట్ ఫీల్ అబ్బా బోర్ అనిపిది అన్నట్టు. సో కోటా శారీ, సో అట్లా లైట్ వెయిట్, సీజన్కి తగ్గట్టుగా బెనారసీ శారీస్ కూడా నేను చూసాను ఎంత లైట్ వెయిట్లో ఉన్నాయంటే. ఆ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు అందరు కూడా వచ్చి చూడండి ఒకసారి. 28 దాకా ఉంది. సో ప్లీజ్ కమ్ అండ్ చెక్. సికింద్రాబాద్ లో వెండి వ్యాపారులను మోసం చేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన 4 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. స్వచ్ఛమైన వెండి చూపించి నమ్మకం సంపాదించి తర్వాత నకిలీ వెండితో మోసం చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 15 లక్షల విలువైన 6.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు సరుకును తప్పనిసరిగా పరీక్షించుకోవాలని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు మహంకాళి పోలీస్ టీం ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ని పట్టుకున్నారు. వీళ్ళు మన దగ్గర వచ్చి చీటింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. మన దగ్గర 2 FIRs అయింది. క్రైమ్ నంబర్ 52/26 ఆఫ్ మహంకాళి PS అండ్ క్రైమ్ నంబర్ 80/26 ఆఫ్ మహంకాళి PS. సో ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎలాగుంది అంటే, మనకి ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది 25th March 2026లో. ఈ జగదాంబ ఇండస్ట్రీస్ అని మీకు అందరికీ తెలుసు, ఈ మహంకాళి స్ట్రీట్ సికింద్రాబాద్లో ఒక పాస్ట్ 10 years నుంచి ఈ సిల్వర్ రిఫైనరీ బిజినెస్ నడుస్తున్నారు. సో ఈ బిజినెస్ నడిచేది హీరాలాల్ వర్మ అని. వాళ్ళ దగ్గర కొన్ని రోజుల నుంచి ఒకరు రాజేష్ అని పరిచయం పెంచి వాళ్ళకి ఒక 2 సారి ఈ రా సిల్వర్ బార్స్ ఆల్మోస్ట్ weighing 3 kgs, 3.5 kg, 4 kg విత్ 60 to 65% ప్యూరిటీ వాళ్ళకి అమ్ముతున్నారు. సో ఈ రా సిల్వర్ తీసుకొని వాళ్ళు
ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్తున్నారు. సో ఇట్లాగే వాళ్ళకి పరిచయం పెంచుకొని ఒక థర్డ్ టైము ఇంకొక వ్యక్తి, ఈ రాజేష్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి వచ్చి ఇట్లాగే వాళ్ళకి ఒకటి సిల్వర్ బార్ 60% ప్యూరిటీ తోటి 6.35 kgs వాళ్ళకి రా సిల్వర్ ఇచ్చి వాళ్ళకి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్ళారు. తర్వాత హీరాలాల్ వర్మ మన కంప్లైనెంట్ అదిని టెస్ట్ చేస్తే వాళ్ళకి తెలిసింది అది 60% ప్యూరిటీ కూడా కాదు, మొత్తం 0% సిల్వర్ ఉన్నాయి. సో వాళ్ళు మన మహంకాళి పిఎస్లో కంప్లైంట్ దర్జ్ చేశారు విత్ వాల్యూ ఆఫ్ లాస్ ప్రాపర్టీ ఆల్మోస్ట్ 15 lakhs. మీకు తెలుసు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రైస్ చాలా ఎక్కువ అయింది. సో ఇదిని వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేసి ఈ వ్యక్తికి ఒక 0% ప్యూరిటీ ఆఫ్ సిల్వర్ అమ్మేసి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్ళారు. సో మన దగ్గర ఇట్లాగి మార్చ్లో ఒకటి కేసు నమోదమైంది, దెన్ ఏప్రిల్లో నమోదమైంది. సో ఈ రాజేష్ గురించి మేము తెలుసుకున్న దానికి అండ్ వాళ్ళ వెనక ఈ వ్యక్తిని తెలుసుకున్న దానికి ఒక టీమ్ని రెడీ చేశాము. ఈ టీమ్ విత్ డిఐ మన డిఐ రంగారెడ్డి అండ్ డిఎస్ఐ ప్రసాద్ రెడ్డి అండ్ మన క్రైమ్ స్టాఫ్ సంతోష్, రమేష్, శ్రీకాంత్, మహేష్, సాయి కుమార్, శ్రీనివాస్ under the leadership of Inspector Mahankali, ACP Mahankali and supervised by our additional DCP. మనకి కొన్ని క్లూస్ వచ్చినాయి అండ్ మనకేం తెలిసింది అంటే ఇది మన మహంకాళి పిఎస్ లిమిట్స్లోనే కాదు, మార్కెట్ పిఎస్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఒఫెన్స్ జరిగింది. వాళ్ళ దగ్గర కూడా క్రైమ్ నంబర్ 80/26 కూడా సేమ్ ఇట్లాగేనే ఒక 2 times వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేసి మళ్ళీ థర్డ్ టైము వాళ్ళు 0% ప్యూరిటీ సిల్వర్ని రా సిల్వర్ని అమ్మేసి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకుంటున్నారు. సో మన టీమ్కి కొన్ని క్లూజ్ టెక్నికల్ డేటా వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళని యూపీకి పంపించాము. అక్కడ ఆగ్రాలో వి హావ్ అరెస్టెడ్ 4 persons. A1 వచ్చేసి రిదేష్ కుమార్, వాళ్ళు కాలిందీ నగర్ ఆగ్రాలో ఉంటారు. వాళ్ళు మెయిన్ పర్సన్ హూ ప్రిపేర్స్ దిస్ ఈ రా సిల్వర్ బార్స్ని అంటే విత్ 0% ప్యూరిటీ. వాళ్ళు బ్రాస్ అమ్ముతున్నారు. అండ్ A2 సుశీల్ కుమార్ వర్మ అనే వ్యక్తి రాజేష్ అని పేరుతోటి పరిచయం పెంచుకొని యాక్చువల్లీ వాళ్ళ పేరు సుశీల్ కుమార్ వర్మ. సో వాళ్ళు మెయిన్లీ ట్రస్ట్ని బిల్డ్ చేసి దెన్ ఆఫ్టర్ 2 times థర్డ్ టైము సిన్స్ నమ్మకం ఉంటుంది మేము ప్యూరిటీ సర్టిఫికేట్ అవన్నీ ఒరిజినలా అవన్నీ చెక్ చేయక వాళ్ళు ఇట్లాగే చీటింగ్ చేస్తున్నారు. A3 ప్రిన్స్ ఒఫెన్స్ జరిగిన రోజు ఈ వ్యక్తి కూడా జగదాంబ ఇండస్ట్రీ షాప్కి వచ్చారు. A4 రాజీవ్ జైన్ కూడా మేము అరెస్ట్ చేసాము. దెన్ మనకి మార్కెట్ పిఎస్ వాళ్ళు కూడా ఒక అక్యూజ్ను వాళ్ళు అరెస్ట్ చేశారు. సో వీళ్ళ నుంచి మనకి ఆల్మోస్ట్ 8.4 kg సిల్వర్ దొరికింది, 1.5 lakhs క్యాష్ అండ్ వాళ్ళ నుంచి మొబైల్ ఫోన్ కూడా దొరికింది ఫ్రమ్ A1, ఒక నోకియా మొబైల్ ఫోన్ దొరికింది ఫ్రమ్ A2 అండ్ ఒక మొబైల్ ఫోన్ ఫ్రమ్ A3. సో వీళ్ళు ఎట్లాగే మాట్లాడుతున్నానో అవన్నీ అనలైజ్ చేస్తాము. అండ్ ఈ కేసెస్ ఇప్పుడు మేము చెప్పింది 2 కేసెస్ మహంకాళి పిఎస్లో అయింది, క్రైమ్ నంబర్ 52/26 అండ్ 80/26 మహంకాళిలో. అండ్ మార్కెట్ కాంగ్రెస్ ప్రజాపాలనలో ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లు పరిష్కారం అయ్యాయని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ జి సంజీవ్ రెడ్డి తెలిపారు. అంబర్పేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, సమ్మె విరమింపజేయడంలో ఐఎన్టీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 52 రోజుల సమ్మె జరిగిన సమస్యలు పరిష్కారం కాలేదని, ఆ సమయంలో 34 మంది కార్మికులు మృతి చెందారని గుర్తు చేశారు. మెజారిటీ సంపాదించడానికి ప్రయత్నం చేస్తాము, కార్మికుల సేవ ఇంతకన్నా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ సహాయం తీసుకొని మేము కార్మికులు, ఇండస్ట్రీ కూడా బాగుపడాలి, ఇద్దరు ఉండాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఈ కార్మికులు, ఆర్టీసీ సోదరుల కార్మికుల సమస్యలు తీసుకొని పోతే గత 2-3 రోజుల నుంచి, గత వారం నుంచి
ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపితే కార్మికుల సమస్యలు 32 అనుభవించలే. కానీ ఆ 10 సంవత్సరాల తర్వాత ఏదైతే మనం కోరుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనియన్లు ఎవరు లేకున్నా ఈ ఆర్టీసీ యూనియన్ యొక్క మరి ఎజిటేషను, స్ట్రైకు ఇవన్నీ కూడా కార్మికుల డిమాండ్ల గురించి చేయటం జరిగింది. అందరం కలిసి అన్ని యూనియన్లు కలిసి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండి మరి సమస్యలను పరిష్కారం ఉంచి గవర్నమెంట్తో మాట్లాడటం జరిగింది. మేమంతా కూడా గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు అన్నీ కూడా మా మాటలు విని డిమాండ్లు ఒప్పుకొని చాలా విషయాల్లో పరిష్కారం చేసినందుకు మాకు చాలా సంతోషము. మొదటిసారిగా యూనియన్గా గుర్తించి ఎన్నికలు పెట్టమని చెప్పడము చాలా ముఖ్యమైనది. కేసీఆర్ ఉన్నప్పుడు యూనియన్ తీసేసి వాళ్ళు కమిటీ యూనియన్ గుర్తించి యూనియన్ రిప్రజెంటేషన్ ఒప్పుకొని కొన్ని డిమాండ్లు ఒప్పుకొని ఎలక్షన్ కూడా పెట్టడానికి ఒప్పుకున్నందుకు గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఐఎన్టీసీ నుంచి మేము గవర్నమెంట్కి పూర్తిగా సహకరించి ఈ యొక్క అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరి కార్మికుల లాభం అయితే చూడటానికి మేము అంతా కూడా ఐఎన్టీసీ నుంచి మనం ప్రయత్నం చేస్తాము. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి చాలామంది వేరే యూనియన్ కూడా కలుపుకొని మేము కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాము. అందరూ వేరే వాళ్ళని కూడా కలుపుకున్నట్లయితే బలం పెరుగుతుంది. దానివల్ల ఐఎన్టీసీ బలంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి ఈ సమయంలో మరి కార్మికులంతా కూడా ఐఎన్టీసీ వెనుక రావాలని కూడా అప్పీల్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఒప్పుకున్న దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి, అమల్లో పెట్టాలి. కార్మికుల చేతికి తొందరగా డబ్బులు రావాలి. జీతాలు పెంచిన దాన్ని అది తొందరగా చేస్తే చాలా బాగుంటుంది అనేది మా అభిప్రాయము. మరి గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మొదటిసారిగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ యొక్క ఆర్టీసీని యూనియన్ గుర్తించడము, వారి సమస్యల పరిష్కారం చేయటము అనేది ఇది మొదటిసారి. దాదాపు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం యూనియన్ వద్దని చెప్పేసి వాళ్ళు ఈ కేసీఆర్ అప్పుడు యూనియన్ కాదు మరి కమిటీ పెడతాను, కమిటీ చేయాలి, యూనియన్ లేదని చెప్పిండు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ యూనియన్ ఒప్పుకొని యూనియన్తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసి మరి డిమాండ్లు ఒప్పుకోవటంలో కార్మికులకు పెద్ద విజయము. కార్మికుల సమస్యలు పరిష్కారం కావటంలో పెద్ద యొక్క వాళ్లకు రిలీఫ్ దొరికింది అని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఐఎన్టీసీ నుంచి ముఖ్యంగా మేము ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు అటు గవర్నమెంట్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేసి అందరి ఇంట్రెస్ట్, రాష్ట్రం ఇంట్రెస్ట్, కార్మికుల ఇంట్రెస్ట్, ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా కలిపి మనం చూస్తున్నాం. కాబట్టి దీనివల్ల మనం ఆర్టీసీ కూడా బాగుపడాలి, లాభాలు రావాలి, మన కార్మికులు కూడా కష్టపడి పనిచేయాలి అని అప్పీల్ చేస్తున్నాము. దానివల్ల ఆర్టీసీ ముందుకు లాభదాయకంగా నడిచేట్టు మనం చూడాలి. అది మేము ఐఎన్టీసీ ప్రయత్నం చేస్తాము. ఇతర యూనియన్లు కూడా కాంటాక్ట్ చేసి అందరం కలిసి ఒక గ్రూప్గా తయారయ్యి దాన్ని ఈ ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని నేను మీతో మనవి చేస్తున్నాను. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటిస్తూ మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సభలో సంచలన ప్రకటన చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించింది. తనకు సింగరేణి అంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు. పార్టీ ప్రకటనకు ముందు బంజారా హిల్స్ లోని తన నివాసంలో భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి సభకు హాజరయ్యారు. పార్టీ పేరును ప్రకటించగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆసక్తికరంగా మారింది. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! కవితమ్మ గారి నాయకత్వం! కవితమ్మ గారి నాయకత్వం! కవితమ్మ గారి జై
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. చిలకలగూడలో కూల్చివేతలు, ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం. చేనేత కళలను ప్రోత్సహించాలి, నేషనల్ సిల్క్ ఎక్స్పో ప్రారంభించిన పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి. వెండి వ్యాపారులను టార్గెట్ చేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, సికింద్రాబాద్ లో భారీ స్కామ్ బస్. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల పరిష్కారం, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంజీవ్ రెడ్డి కృతజ్ఞతలు. కవిత సంచలన ప్రకటన, కొత్త పార్టీగా తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం. ఇవి ఈనాటి బులెటిన్ లోని విశేషాలు. మళ్ళీ మరో వార్తలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి STN న్యూస్, మన కోసం మన ఛానల్.